Hello everyone, welcome to Ekamayas Academy. My name is Vijay Kumar, Faculty of Geography. Have you ever heard that rain would be in red color? ఒకవేళ అట్లాంటి రెడ్ కలర్లో ఉంటే దాన్ని బ్లడ్ రెయిన్ పడుతుందని అంటారన్న సంగతి అన్న తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఈ పర్టిక్యులర్ వీడియో చివరి దాకా చూడండి. మీకు ఆ బ్లడ్ రెయిన్ అనేది ఎలా పడుతుంది, ఎక్కడెక్కడ ఇట్లాంటి బ్లడ్ రెయిన్ లాంటి ఇన్సిడెన్సెస్ ఉన్నాయి అనేది మీకు తెలవడం జరుగుతుంది. అయితే ఈ బ్లడ్ రెయిన్ వల్ల ఏంటి సార్ ఇంపాక్ట్ అంటే, అక్కడ రీజనల్గా ఉన్న క్లైమేట్ అండ్ వెదర్ కాంపోనెంట్స్లో మనకి చేంజెస్ అనేవి జరగడం కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ బ్లడ్ రెయిన్ ఎలా పడుతుందో చూద్దాం. ఈ బ్లడ్ రెయిన్ అనేది మనకు జనరల్గా ఇటలీ అనే రీజియన్లో మోస్ట్ కామన్ సార్. ఆ ఇటలీ దగ్గర సిసిలీ అనే ఐలాండ్ ఉంటుంది, అక్కడ ఇంకా ఎఫెక్టివ్గా ఈ బ్లడ్ రెయిన్ పడుతుంది. ఆ బ్లడ్ రెయిన్ ఎలా పడుతుంది అంటే, మనకు సహారన్ డెజర్ట్ నుంచి సిరక్కో అనే లోకల్ విండ్ మూవ్ అవుతుంది సార్. లోకల్ విండ్ అంటే ఏంటంటే, ఎక్కడైతే రీజనల్గా హై టెంపరేచర్స్ అండ్ ప్రెషర్ చేంజెస్ వస్తాయో ఆ చేంజెస్ రావడం వల్ల మనకు ఆ రీజియన్లో లోకల్ విండ్స్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ లోకల్ విండ్స్లో ఆఫ్రికాలో అట్లాంటి సహారన్ డెజర్ట్లో ఉన్న లోకల్ విండ్ సిరక్కో విండ్. ఇది ఒక హాట్ అండ్ డ్రై విండ్. ఈ పర్టిక్యులర్ విండ్ ఒకసారి సహారన్ డెజర్ట్ నుంచి మూవ్ అయ్యేటప్పుడు రెడ్ డస్ట్ని క్యారీ చేస్తుంది. ఆ రెడ్ డస్ట్ని క్యారీ చేసి మెడిటరేనియన్ సీ వైపుగా వెళ్ళినప్పుడు మాయిశ్చర్ని క్యారీ చేయడం జరుగుతుంది. ఆ మాయిశ్చర్ని క్యారీ చేసిన తర్వాత ఈ ఇటలీ అండ్ సరౌండింగ్ ప్రాంతాల్లోకి వెళ్ళేటప్పటికీ అక్కడ వర్షం అనేది రెడ్ కలర్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇలా మనకి ఆ ఇటలీ రీజియన్లో ఈ బ్లడ్ రెయిన్ అనేది మోస్ట్ కామన్ ఫినామినాగా ఉంది. అండ్ ఇట్లాంటిదే ఇంకా ఎక్కడన్నా జరుగుతుందా అంటే, మనకి ఇటలీ కాకుండా అక్కడున్న సదర్న్ యూరోపియన్ ల్యాండ్ మాసెస్లో గ్రీస్లో, స్పెయిన్లో, సదర్న్ యూరోప్లో కూడా వస్తుంది. అండ్ ఈ సిరక్కో విండ్ని లోకల్గా లిబియాలో గిబ్లీ అని కూడా పిలుస్తారు. అయితే ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ని మనం ఇండియాలో కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది సార్. అయితే కేరళ వైపున కూడా మనకి ఇట్లాంటి బ్లడ్ రెయిన్స్ రావడం జరిగింది. ఇనీషియల్గా మనకి తెలుసు కదా, మిత్స్ అనేవి వస్తాయని చెప్పి, ఆ మిత్స్ని బ్రేక్ చేస్తూ లేటర్ ఆన్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి రావడం జరిగినాయి. ఆ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ చెప్పడం ఏంటంటే, కేరళలో పడడం, ఇప్పుడు ఇక్కడ ఇటలీలో పడ్డది అనుకోండి సార్, దానికి హాట్ అండ్ డ్రై విండ్, ఆ రెడ్ డస్ట్, మెడిటరేనియన్లో మాయిశ్చర్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తారు. కానీ కేరళలో పడిన దానికి బయాలజికల్ కాజ్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అక్కడ ఎయిర్ బార్న్ ఆల్గల్ స్పోర్స్ అనేవి ఆ పర్టిక్యులర్ క్లౌడ్లో ఫార్మ్ అవ్వడం వల్ల, దానివల్ల సర్ఫేస్ మీదకి వచ్చే రెయిన్ ఏదైతే ఉందో అది రెడ్ ఇన్ కలర్ వల్ల ఉండడం జరిగింది. అయితే కేరళలో పడిన దానికి ఇటలీలో పడే బ్లడ్ రెయిన్ దానికి దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ యాజ్ సచ్. అయితే ఈ బ్లడ్ రెయిన్ వల్ల మనకి లోకల్ క్లైమేట్ అండ్ వెదర్ మీద, ఆల్బిడో ఎఫెక్ట్ మీద, ఆల్బిడో అంటే డిఫ్యూజ్ రిఫ్లెక్టివిటీ సార్, పడ్డ ఇన్సోలేషన్ ఏదైతే ఉందో అది ఏ రేట్లో రిఫ్లెక్ట్ అవుతుంది అన్నది మనకి ఆల్బిడో సెగ్మెంట్లో అర్థమవుతుంది. ఆ ఆల్బిడో చేంజెస్, టెంపరేచర్ చేంజెస్ అనేవి జరుగుతాయి. మీకు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలంటే ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ని మీరు ఎక్కడన్నా చూస్తే దాన్ని కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి, సో దట్ వీ విల్ మేక్ ఎ వీడియో ఫర్ ఇట్. అందరికీ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏకమయస్ అకాడమీ ఛానల్. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.